ఒకసారి ఎడిట్ చూడండి. క్యాప్ కట్ యూజ్ చేసి ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు షూట్ చేసుకున్న వీడియోస్ అన్నిటిని క్యాప్ కట్ లో ఇంపోర్ట్ చేసుకోండి. మీ వీడియోస్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వీడియోకి ఎఫెక్ట్స్ లో బ్లాక్ ఫ్లాష్ 2 అనే ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని యాడ్ చేయండి. ఇప్పుడు సెకండ్ వీడియో క్లిక్ చేసి ఇలా ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ చేసిన దాన్ని ఓవర్లే చేసి ఫస్ట్ వీడియో ఎండింగ్ లో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఓవర్లేని అడ్జస్ట్ చేసిన తర్వాత రిమూవ్ బీజీ లో ఆటో రిమూవల్ చేయండి. ఇప్పుడు ఓవర్లేని ఇలా డౌన్ చేసి ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి అలాగే ఎండింగ్ లో ఇలా నార్మల్ చేసుకుని ఇంకో కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇప్పుడు గ్రాఫ్ లో ఫ్లో 2 అనే గ్రాఫ్ ఉంటుంది, దాన్ని యాడ్ చేయండి. గ్రాఫ్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో ఎండింగ్ లో డిజీ జూమ్ అనే ఎఫెక్ట్ ని యాడ్ చేయండి. ఇప్పుడు సెకండ్ వీడియోని క్లిక్ చేసి యానిమేషన్ లో రిప్లై యానిమేషన్ యాడ్ చేసుకోండి. ఇదే ప్రాసెస్ ని మిగిలిన అన్ని వీడియోస్ కి చేయండి, వీడియో రెడీ అవుతుంది. వీడియో అయితే ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.